హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలూస్ ఛానల్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ టేస్ట్తో సింపుల్గా చేసే ఎగ్ కర్రీ చూపిస్తున్నానండి. నేను ఇంట్లో ఎప్పుడు చేసినా కానీ అందరూ చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే ఆసమ్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా ముందుగా నేను ఒక 5 ఎగ్స్ తీసుకున్నాను, బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక బాండీలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దానిలో 2 ఆనియన్స్ చీలికలుగా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేస్తున్నాను. ఇది బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత చల్లార పెట్టుకొని దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని దానిలోనే ఒక చిన్న అల్లం ముక్క, 2 వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగ మొగ్గ వేసాను. దానిలోనే ఒక 10 జీడిపప్పు వేసాను. కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక టమాటా చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకొని టమాటా కూడా మిక్స్ చేస్తున్నాను. చిన్న గ్లాసు వాటర్ పోసుకొని ఫైన్ పేస్ట్ లాగా పక్కన పెట్టుకోండి. తర్వాత సేమ్ అదే బాండీలో కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసి ఇందాక మనం బాయిల్ చేసుకున్నాం కదండి, ఆ ఎగ్స్ని నిలువుగా ఘాట్లో పెట్టుకొని దీనిలో ఫ్రై చేసుకున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎగ్ అనేది చప్పగా లేకుండా ఉప్పు, కారం అన్నీ పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చండి, నార్మల్గా కూడా వండేసుకోవచ్చు. ఇలా అయిన తర్వాత చూడండి పేస్ట్ ఇలా తయారైంది. దీన్ని ఇందాక ఫ్రై చేసుకున్న ఆయిల్లో వేసేస్తున్నాం. మొత్తాన్ని వేసి అది కూడా మూత పెట్టుకుని 1 నిమిషం పాటు ఇలా ఉడికించుకోండి. తర్వాత కొంచెం జీలకర్ర వేస్తున్నా నేను. జీలకర్ర దానిలోనే మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కారం వేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్లు కారం, 1 స్పూను ఉప్పు, దానిలోనే 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుని గ్రేవీ మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను. మీకు ఈ కర్రీ చపాతీలోకైనా, రైస్లోకైనా, వెజిటబుల్ రైస్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎలా తిన్నా కానీ బాగుంటుంది. ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళు కూడా ఫిదా అయిపోతారండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత నేను ఒక 2 స్పూన్స్ పెరుగు తీసుకుని లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకుని దీనిలో కలుపుతున్నాను. ఇది కూడా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. 1 నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా మన గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ పోసుకోండి. నేను ఒకైతే ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకున్నాను. ఇది కొంచెం బాగా మరిగి గ్రేవీ దగ్గరకు వచ్చిన తర్వాత దీనిలో కొంచెం నేను ఇందాక ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, దీనిలో మిక్స్ చేస్తున్నాను. ఈ గ్రేవీలో దీన్ని కూడా బాగా ఉడకనివ్వండి. ఇలా చేయడం వల్ల గుడ్డుకి బాగా పులుసు అనేది బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి గ్రేవీ చిక్కపడింది. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం కసూరి మతి స్మాష్ చేసి వేస్తున్నాను. దానిలోనే కొంచెం గరం మసాలా వేస్తున్నా నేను. కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరిన్ని వీడియోలు కావాలి అంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.